ఇక ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా గత 2 రోజులుగా వర్షం దంచికొడుతోంది. నాన్ స్టాప్ గా కురుస్తున్న భారీ వర్షానికి జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. రోడ్లపై వరద నీరు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వరదకు పలు కాలనీలు నీట మునిగాయి. చెరువులు, ప్రాజెక్టులు జలకలను సంతరించుకున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. పాలమూరు జిల్లా వ్యాప్తంగా వర్షం దంచి కొడుతుంది. గురువారం అర్ధరాత్రి ప్రారంభమైనటువంటి వర్షం ఇవాళ కూడా కురుస్తూ ఉంది. 2 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలతోటి జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. జిల్లాలో ఉన్నటువంటి వాగులు వంకలు అన్నీ కూడా పొంగిపొర్లుతూ ఉన్నాయి. ప్రస్తుతం మనం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం పాలకొండ చెరువు వద్ద ఉన్నాం. ఇక్కడ విజువల్స్లో చూడొచ్చు, చెరువు అలుగుపారుతుంది. 2 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలతోటి జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన చెరువులు, వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తూ ఉన్నాయి. వాగులు వంకలన్నీ కూడా పొంగిపొర్లుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా జిల్లా కేంద్రంలో కురిసినటువంటి వర్షానికి పలు కాలనీల్లోకి వరద నీరు వచ్చి చేరడంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. దాదాపుగా 10 గంటల పాటు ఏకదాటిగా వర్షం కురవడంతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో కేవలం మహబూబ్ నగర్ జిల్లాలోనే అత్యధికంగా 37.7 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన వాగులైనటువంటి దుందుబి, ఊకచెట్టు వాగు, కందూరు పెద్దవాగుతో పాటు అంకిల్ల వాగు కూడా ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది. జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టు కోయిల్ సాగర్ ప్రాజెక్టుకు కూడా ఎగువన కురుస్తున్నటువంటి వర్షాలతోటి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్టు ఇన్ఫ్లో 10,000 క్యూసెక్లు ఉండగా అవుట్ఫ్లో 10,000 క్యూసెక్లు ఉంది. 6 గేట్లు ఎత్తి దిగువన ఉన్నటువంటి ఊకచెట్టు వాగులోకి నీటిని వదులుతున్నారు. వనపర్తి జిల్లాలో ఉన్నటువంటి ఆటోమేటిక్ సైఫన్ సిస్టమ్ కలిగినటువంటి సరళా సాగర్ ప్రాజెక్టుకు కూడా పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుండడంతో సైఫన్లు ఆటోమేటిక్గా తెరుచుకొని దిగువకు నీరు వెళ్తుంది. శంకర సముద్రం ప్రాజెక్టుకు కూడా భారీగా వరద నీరు వచ్చి చేరడంతో గేట్లెత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. ఈ 2 ప్రాజెక్టులకు సంబంధించినటువంటి నీరు వనపర్తి, ఆత్మకూరు మధ్య ఉన్నటువంటి మదనాపురం వద్ద ఉన్నటువంటి కాజ్వై పైన వరద ఉధృతి పెరగడంతో వనపర్తి, ఆత్మకూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు జోగులాంబ, గద్వాల జిల్లాలో కూడా పెద్ద ఎత్తున వర్షం కురుస్తుంది. ఐజాలో ఉన్నటువంటి ప్రధాన వాగులన్నీ పొంగిపొరడంతో ఐజా, ఎమ్మిగనూరు, ఇటు ఐజా రాయచూర్ మధ్య కూడా రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. జిల్లాలో ప్రధానంగా ఉన్నటువంటి వాగులు వంకలు అన్నీ పొంగిపొరలంతో వాగు పరివాహక ప్రాంతంలోకి ఎవరు కూడా వెళ్ళొద్దని అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు. ఈ వర్షాలన్నీ కూడా అన్నదాతకు ఆందోళన కలిగిస్తూ ఉన్నాయి. జిల్లాలో ఉన్నటువంటి ఆరుతడి పంటలకు సంబంధించి ఈ వర్షం దెబ్బతీసేటటువంటి అవకాశం ఉంటుంది. ప్రధానంగా పత్తి, మొక్కజొన్న వంటి పంటలకు ఈ వర్షాలు అనేటివి దెబ్బతీస్తాయి. పంట నష్టపోయేటటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. పత్తి ఎర్రబారితే దిగుబడి తగ్గేటటువంటి అవకాశం ఉండడంతో రైతన్నలు ఆందోళన చెందుతూ ఉన్నారు. ఇప్పటికే ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువగా కురవడం వల్ల ఇప్పటికే కొన్ని చోట్ల పంటలు దెబ్బతిన్నటువంటి పరిస్థితులు చూసాం. మరోసారి పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తుండడంతో పత్తి, మొక్కజొన్న వంటి పంటలు వేసినటువంటి అన్నదాతలు ఆందోళన చెందుతూ ఉన్నారు. పెట్టిన పెట్టుబడి నష్టపోయేటటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. మరో 2 రోజుల పాటు కూడా వర్షాలు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు. వాగులు వంకలు దాటేటటువంటి ప్రయత్నం చేయొద్దని కూడా అధికారులు సూచిస్తున్నారు. వీడియో శంకర్తో నరేష్, టీ న్యూస్, మహబూబ్ నగర్ జిల్లా.